నెల 22న అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిజామాబాద్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. తాను కూడా కరసేవకుడుగా అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తు చేశారు ఆయన. అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం తన ట్రస్ట్ ద్వారా సబ్సిడీ కింద పేదలకు ట్రైన్ టికెట్స్ తో పాటు ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. అయోధ్య రామ మందిర్ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 22న అద్భుత ఘట్టం ఆవిష్కరించబోతుంది. దేశ ప్రజలు కోరుకున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది. రాముల వారికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి అయోధ్య మందిరం కో కన్వీనర్గా కూడా వ్యవహరిస్తున్నారు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. రామ మందిరం విశేషాలు, ఈ నెల 22న రాములూరికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నటువంటి సందర్భంగా ఆ విశేషాలు ఎలా ఉండబోతున్నాయి, రాష్ట్రం నుంచి భక్తులను ఎలా తీసుకోబోతున్నారు, మరోవైపు కరసేవకులు కూడా ధన్పాల్ గారు అప్పుడు రామ మందిరం కోసం వెళ్ళినటువంటి సందర్భం ఉంది. సార్ చెప్పండి, ముందుగా కరసేవకులుగా మీ ఎట్లా అనిపిస్తుంది మీకు? మొట్టమొదటగా దేశ ప్రజలందరికీ మరియు నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ జై శ్రీరామ్. అయోధ్య రామ మందిర ఉద్యమంలో ఏదైతే 1992లో బాబ్రీ మసీదు కూల్చేయడం మన అందరికీ తెలిసిన విషయమే. 84 నుండి విశ్వ హిందూ పరిషత్లో సుమారు 2014 వరకు 30 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్లో ఉండడం అనేది, ఆ సమయంలో అయోధ్య రామ మందిర ఉద్యమంలో పాల్గొనడము నా అదృష్టంగా భావిస్తా. ఇక 500 సంవత్సరాల నిరీక్షణ, లక్షలాది మంది కరసేవకుల ప్రాణత్యాగంతో 22 జనవరిన అయోధ్యలో రాముడు మళ్ళీ రాబోతా ఉన్నాడు. బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమము మనమందరం వీక్షించడం అనేది మనందరి పూర్వజన్మ సుకృతమని మనం భావించాలి. ముఖ్యంగా భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్య కాబోతా ఉంది. దాని వెనకాల ఉన్న చరిత్ర, ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు సంస్కరణలో అనేక సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిరం గురించి పోరాటం చేయడము మరియు హైకోర్టు తీర్పు ద్వారా క్లియర్ అయిన తర్వాత గత 2.5 సంవత్సరాల క్రితము భూమి పూజ చేసుకొని ఈరోజు 22న ప్రతిష్ఠా కార్యక్రమము జరుగుతూ ఉంది. 22 జనవరి రోజున దేశంతో పాటు ప్రపంచ హిందూ బంధువులందరూ కూడా ఒక దీపావళి ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు నిజంగా చెప్పాలంటే దేశంలో ఒక పెద్ద దీపావళి పండుగ. దాంతో పాటు ప్రతి ఆలయాలలో ప్రొద్దున నుండి సాయంకాలం వరకు అనేక విశేషమైన కార్యక్రమాలు, అక్కడ ప్రత్యక్షంగా టీవీలు స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆ ఘటాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఇక నేను 2 నెలల క్రితము ప్రజలందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాముడి ఆశీస్సులతోటి తెలంగాణలో ఒక 5 టీంలో కన్వీనర్ కో కన్వీనర్ ఈ అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలంగాణ ద్వారా కో కన్వీనర్గా నాకు నియమించినందుకు నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. సార్, అప్పుడు మీరు కరసేవకులుగా వెళ్ళారు. ఇక్కడ నిజామాబాద్ నుంచి ఎంతమంది వెళ్ళారు? అప్పటికి ఈ కళ నెరవేరిన ఈ సమయంలో ఎట్లా అనిపిస్తుంది? మీ అనుభవం ఏంటి సార్? నేను ఇక్కడ 3 నెలలు నా వ్యాపారాన్ని అన్నీ కూడా పక్కన పెట్టి ఇందూరు నగరంలో అయోధ్య రామ మందిర కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అప్పుడు ఏదైతే మా గురువుగారు విశ్వ హిందూ పరిషత్తు విభాగ ప్రచారక గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కార్యక్రమాలు జరిగినదంటే ఇందూరు నగరంలోనే జరిగింది, ఇందూరు జిల్లాలోనే జరిగినాయి. ఆ రాముడి ఆశీర్వాదంతో నేను ఇంతింతై ఎదిగి ఇలా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమము నేను చూడడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది, నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇప్పుడు ఈ నెల 22న నిజామాబాద్ నుంచి కావచ్చు, అలాగే మొత్తం ఓవరాల్గా తెలంగాణ నుంచి అయోధ్యకు ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? బీజేపీ నుంచి మీరు ఎలాంటి కార్యక్రమాలు, అంటే వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు కలిగించే అవకాశం ఉంది? జనవరి 29 నుండి తెలంగాణ నుండి ట్రైన్స్ ప్రతిరోజు కూడా మొత్తం తెలంగాణ నుండి ఒక ట్రైను బయలుదేరుతూ ఉంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 200 మంది. ఇక్కడ కో కన్వీనర్గా ఇక్కడ ఒక టీము తయారు చేయడం జరిగింది. ఎవరైతే అయోధ్యకు రాబోతూ ఉన్నారో వారు నా క్యాంప్ ఆఫీస్లో
వారు ఆధార్ కార్డు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 1900 రూపాయలతోటి సబ్సిడీ రేట్లో ట్రైన్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్, మళ్ళీ ట్రైన్లో భోజన వ్యవస్థతో పాటు, ఆ తర్వాత అయోధ్యలో దిగిన తర్వాత వాలంటీర్స్, భారతీయ జనతా పార్టీ వాలంటీర్స్ అక్కడ ఆ ట్రైన్ నుండి ఎక్కడ వ్యవస్థ ఎక్కడైతే ఉందో టెంట్లు ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు స్నానాలు అవన్నీ ముగించుకున్న తర్వాత భోజనం చేసిన తర్వాత రాముడి దర్శనము, మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ కావడం. ఈ 1900 రూపాయలు ఈ సబ్సిడీ రేట్ ఉంది. ఎవరైతే ఆ ఛార్జెస్ భరించలేని వాళ్ళు ఉన్నారో 50% నా ట్రస్ట్ ద్వారా నేను స్పాన్సర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కనుక ఎవరు అయోధ్యకు రావాల అనుకున్న వాళ్ళు దయచేసి క్యాంప్ ఆఫీస్లో వాళ్ళు ఆధార్ కార్డులు డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ మహా అద్భుత ఘట్టానికి ఆ రోజున మీరు నిజామాబాద్ జిల్లా ప్రజలకు కావచ్చు, మీ అర్బన్ ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా భూతో నా భవిష్యత్ 22 జనవరిన అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం చూడడం అనేది ఇప్పుడు మనం ఉన్న వాళ్ళందరి అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. మనం ఏ జన్మల పుణ్యం చేసుకున్నామో 500 సంవత్సరాల కళ నెరబోతూ ఉంది, మనం వీక్షిస్తున్నాం. ఈ సందర్భంగా ఇందూరు నియోజక ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి, నా తరఫు నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇక్కడ ఇందూరు నగరంలో ఉన్న అన్ని ఆలయాలతో పాటు కిల్లా రామాలయంలో ఆ రోజు ప్రొద్దున 7 గంటల నుండి విశేష కార్యక్రమాలు ఉన్నాయి. ప్రొద్దున అభిషేకము, అర్చన, హోమము, సీతారాముల కళ్యాణము 11:45 నుండి అక్కడ 2 స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతిష్ట కార్యక్రమము వీక్షిస్తూ రామనామ జపన, హనుమాన్ చాలీసా పారాయణంతో ఆ ఘటము స్క్రీన్ మీద మనము లైవ్ చూడడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత అక్కడ అన్నప్రసాద కార్యక్రమం ఉంది. కనుక ఇందూరు నగర్ ప్రజలు తమ తమ గల్లీలో ఉన్న, డివిజన్లో ఉన్న ఆలయాలతో పాటు అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఒక విశేషమైన కార్యక్రమము ఆ రోజు సాయంకాలం 6 గంటలకు శంభుడి గుడి ప్రాంగణంలో ఇందూరు మహిళా సోదరిమణులందరూ కూడా అక్కడికి విచ్చేసి దీపోత్సవ కార్యక్రమము, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కనుక మహిళా సోదరిమణులు సాయంకాలం 6 గంటలకు శంభుడి గుడి ప్రాంగణంలోకి విచ్చేసి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను. సో ఇది మొత్తానికైతే ఈ నెల 22న నిజామాబాద్ నగరంలో కూడా అర్బన్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ధన్పాల్ గారు చెప్తున్నారు. అలాగే దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలుగా హిందుత్వానికి, హిందూ బీజేపీకి కరసేవకుడిగా ఉండి అయోధ్యకు వెళ్ళినటువంటి సందర్భం కూడా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు చూశారు. అక్కడ కరసేవకుడిగా వెళ్ళారు. ఈ క్షణం ఆ దృశ్యం ఆవిష్కరితం అవుతున్నటువంటి వేళ తనకు ఎంతో సంతోషం ఉందంటున్నారు. మరోవైపు ఎవరైతే అయోధ్యకు వెళ్ళాలనుకుంటున్నటువంటి పేదలు ఉన్నారో వారికి కూడా తన ట్రస్ట్ ద్వారా సబ్సిడీ కింద టికెట్ ఇచ్చి అయోధ్య రామ్ మందిర్ వెళ్ళే వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.